ఈరోజు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదగిరిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ యాదగిరి కొట్లాడుతున్నది 5 ఏళ్ల కింద పేదోడి కింద మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిన రామ్మోహన్ కాదు. ఆయన నోటు లేదు, కానీ ఇవాళ కోట్లున్నాయి రామ్మోహన్ దగ్గర. మీ బస్తీకి మాత్రం ఏం రాలే, చర్లపల్లికి ఏం తీసుకురాలే. చివరికి 5 ఏళ్ల నుంచి ఆ రైల్వే బ్రిడ్జు ఏడేసిన గొంగడి గానే ఉన్నది, మీరు అందరు చూస్తున్నారు. ఆనాడు రంగేసే సోయి కానీ ఇవాళ మీ మేయర్ గారికి లేదు. ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్న దగ్గర వేల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిండ్రు. మరి బొంతు రామ్మోహన్ గారిని మీరందరూ గెలిపిస్తే ఆయన మేయర్ అయ్యిండు. ఆయన మేయర్ అయితే ఆయన ఆస్తులు పెరిగిన 7 అంతస్తుల మేడలు వచ్చినాయి, కానీ మీ చర్లపల్లికి ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ చర్లపల్లిలో మీరు దేవుడి కోసం పెట్టుకున్న గుడి భూమిని కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది. మీ ఊర్లో బడిలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే మీరు రాంపూర్ పోయి మీ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ దగ్గర తాగడానికి నీళ్లు లేవు, మీ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. నేను ఇవాళ ఇక్కడున్న అందరిని అడుగుతున్నా, ముఖ్యంగా మా అక్కల్ని, మా సోదరి మనులను అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, ఇంటికి అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి, కొడుకు కోడలు ఉంటే ఆడ పండుకోవాలి, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేయాలి, పేదోళ్ళ బతుకులకి ఇట్లా ఉండాల్సిందేనా? ఇట్లా ఎంతకాలం ఉండాలి? సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మన బతుకులు సర్వనాశనం చేసిండ్రు. కేసీఆర్ గా నేను ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పిండు కదా. నేను ఇవాళ పేదోళ్ళని అడుగుతున్నా, ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా? మీ చర్లపల్లి ఎవరికైనా వచ్చినాయా? చివరికి ఇందిరమ్మ ఇళ్లకు రంగు కూడా వేపియలేదు కదా. మరి ఇవాళ ఇండ్లు ఇయ్యకపోయిండు ఉండనికి. కనీసం చచ్చిపోతే శవాన్ని తీసుకుపోయి సమాధి చేయడానికి 6 అడుగుల భూమి కూడా ఇయ్యలేదు. అవునా? ఇవాళ మనం బతకడానికి ఇయ్యలే, కానీ చచ్చిపోతే బొంద పెట్టడానికి కూడా జగ లేకుండా చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇవాళ ఆలోచన చేయండి. చివరికి గుడి భూమిని కూడా దిగమింగాలని, గుడిలో ఉన్న లింగాన్ని మింగడానికి టీఆర్ఎస్ నాయకులు తయారైనరు. మీరు ఆలోచన చేయండి. ఇవాళ బొంతు రామ్మోహన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే కేసీఆర్? ఆయన మంచోడైతే, బుద్ధిమంతుడైతే ఆయనకు సర్ది కడితే బొడ్రాయి కాడ బోంచాడేసిండు కేసీఆర్. ఆయనను తీసి చెత్త పుట్టలేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో డంపు చేసిండు రామ్మోహన్. ఇవాళ వాళ్ళ సతీమణికి ఇచ్చిండు. మేరున్నప్పుడు ఆయన ఎలగబెట్టలేని పనులు మా సోదరి మని శ్రీదేవమ్మ చేస్తారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ కూట్లో రాయి తీయలేడు, ఏట్ల మునిగి పెద్ద బండరాయి తీస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? మీరు చెప్పండి. కూట్లో ఉన్న రాయి తీయలేనోడు ఏట్ల మునిగి బండరాయి తీస్తాడా? ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ డివిజన్కే పనిచేయలేనోడు, ఈ డివిజన్లు ఉన్నోళ్ళు చేయనోడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ మేయర్ కథ ముగిసిపోయింది. ఇక ఆయన మొత్తం ఆరిపోయిండు. కేసీఆర్ కూడా అర్థమైపోయింది. బొంతు రామ్మోహన్ చర్లపల్లి ప్రజల్ని నిండా ముంచిండు. కాబట్టి ఇవాళ ఆయనకు టికెట్ ఇవ్వకుండా తిరస్కరించిండు. ఇవాళ బొంతు రామ్మోహన్కి టికెట్ ఇవ్వలేదంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు తిరస్కరిస్తారని తెలిసి ముందుగానే మీరు కర్రు కాల్చి వాత పెడతారని కేసీఆర్ ముందుగానే తెచ్చి రామ్మోహన్కి టికెట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి. మేయర్ ఉన్నప్పుడు చేయని పనులు మళ్ళా కార్పొరేటర్ అయితే చేసే అవకాశం ఉందా? కానీ అదే మీ బిడ్డ యాదగిరి పేదోళ్ళ బిడ్డ మీ బస్తీలు ఉంటాడు, మీ గ్రామంలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, మీ కష్టం వచ్చినా ఉంటాడు, మీకు కరోనా వచ్చినా ఉంటాడు,
మీ పిల్లలకు చదువుకోనికే కావలిస్తే బడికాడికి వస్తాడు, గుడికాడికి వస్తాడు. ఇవాళ ఆలోచన చేయండి. ఈ ఓట్లు వేస్తున్నది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి కాదు, మీరు ఓట్లు వేస్తున్నది ఈ దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి కాదు. మీ బస్తీలో మీ రోడ్లు గుంతలు పడితే గుంతలు పూడ్చేటోడు కావాలి, మీ బస్తీలో డ్రైనేజీలు కావాలంటే ఆ పని చేపించేటోడు కావాలి, మీ బస్తీలో కనీసం మోరీలు నిండితే తీయించడానికి కావాలి, మీ ప్రాంతంలో చచ్చిపోతే శ్మశాన వాటిక ఇప్పించేటోడు కావాలి. ఇవన్నీ పనిచేయాలంటే మీ బడ్డ అయి ఉండాలి, మీ కష్టాలు తెలిసినోడు అయి ఉండాలి. మీ కష్టాలు తెలిసి ఉంటే మీకోసం కొట్లాడతాడు. కాబట్టి సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. పైసలు లేవని అనుకోకండి, పైసలు రావని అనుకోకండి. యాదగిరికి మీరు ఓటు వేయాలంటే ఒకటే మార్గం. నేను వచ్చిపోయినదా కదా, ఇక రేపటి నుంచి దిగుతారు కారు గుర్తోళ్ళు, మూటలు తీసుకొని దిగుతారు, ముఠాలను తీసుకొని వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ రమ్మనండి, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది జేబులాలు ఉంటే తీసుకోండి, అంగిలాగు గట్టుకుంటే అది కూడా ఇడిపించుకోండి. మనల్ని ముంచిన సొమ్మే అన్ని అంగిలాగు ఇడిపించుకున్న తర్వాత తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి పొయ్యిలో సలాకి ఎర్ర కాల్చి పిర్రల మీద 2 వాతలు పెట్టుండ్రు టీఆర్ఎస్ వాళ్ళకు. అప్పుడు కానీ బుద్ధి రాదు టీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే నిండా ముంచినాక ఏ మోకం పెట్టుకొని వచ్చి అడుగుతారు ఓట్లు. ఇవాళ ఇక బీజేపీ వాళ్ళు తయారైన అయ్యా, ఆయన బండి చెప్తున్నాడు, మా పార్టీ మేయర్ గెలిస్తే మేము 25,000 రూపాయలు ఇస్తాం, బండి పోయినోనికి బండి ఇస్తాం అంటున్నాడు. బండి అదే విధంగా లారీ పోయినోనికి లారీ ఇస్తాడంట, ఆటో పోయినోనికి ఆటో ఇస్తాడంట. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని సూటిగా, మోడీ చేయలేని పని మీ మేయర్ చేస్తాడా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు, 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. మనకి ప్రాంతంలో కరోనా వస్తే ఏకానా ఇయ్యలేదు, ఇవాళ ఈ ప్రాంతంలో వరదలు వస్తే ఆటానా రూపాయలు మనకి ఇయ్యలేదు. బండి సంజయ్ గుమ్మడికాయ అంత క్యాబేజీ తీసుకొచ్చి మన చెవులో పెడతాడంట, మనం నమ్మాలంట. ఇక ఆయన చెప్తున్నాడు కార్పొరేటర్ని గెలిపించండి అని. నేను అడుగుతున్నా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, కేంద్ర మంత్రి చేయలేని పని కార్పొరేటర్ చేస్తాడా? అవుతుందా? కలెక్టర్ చేయలేని పని చపరాసి చేస్తాడా? కమిషనర్ చేయలేని పని హోంగార్డు చేస్తాడా? మరి వాళ్ళ అబద్ధాలు చెప్తున్న సంగతి మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి. వాళ్ళిద్దరూ ఒకడు దొంగ నాటకం, ఇంకొకటి లంగ నాటకం ఆడతారు. ఎట్లాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, గంగిరెద్దులోడు ఇండ్ల ముందరికి వచ్చినట్టు వస్తారు జోలు వేసుకొని, అమ్మా ఓటే అమ్మా ఓటే అని. ఏకపోతే కడుపులో తలకాయ పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. ఈ దొంగల్ని నమ్మకండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, యాదగిరిని గెలిపించండి. ₹1 లేకపోయినా కష్టపడే కార్యకర్త అని చెప్పి అవకాశం ఇచ్చినాం. ఇవాళ పేదోళ్లకు రాజకీయాల అవకాశాలు లేకుండా పోతున్నాయి. పైసలు ఉన్నోళ్ళే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పైసలు ఉన్నోళ్ళు ఏమిచ్చినా తీసుకోండి, అదల్ని మనం ముంచిన సొమ్మే తీసుకునేది వారి కాడ ఓటేసేది యాదగిరికి. మీరందరు సిద్ధంగా ఉన్నారా? బంగ్లా మీద ఉన్నోళ్ళు ఏమిచ్చినా, టీఆర్ఎస్ వాడు ఏమిచ్చినా మనల్ని ముంచిన సొమ్మే మొత్తం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. యాదగిరి లాంటి వాళ్ళు 25-30 మంది నాకు తోడు ఉంటే పేదోళ్ళ తరఫున కొట్లాడతా, చెర్లపల్లికి శ్మశానం తెస్తా, గుడికాడ భూమి కబ్జా కాకుండా చూస్తా, రైల్వే గేట్ కట్టిస్తా, మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా. కొట్లాడే శక్తి నాకు ఇవ్వండి. మున్సిపాలిటీలో పోతే 200 మంది ఆ సన్నాసులో ఉండరు, నేను ఒక్కడున్నా. నాకు 25-30 మంది కార్పొరేటర్లను అండగా ఇవ్వండి. మీకోసం కొట్లాడతా, పేదోళ్ళ కోసం కొట్లాడతా. మన వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5,000 కమిషన్లు కొట్టిండ్రు. ఇవాళ వరద సాయం ఎవరికన్నా అందిందా సోదరులారా? పేదోడు వరదలల్లా ఇల్లు పోయి, మంచాలు మునిగి, టీవీలు కాలిపోయి, ఫ్రిడ్జ్లు పేలిపోయి, ఇంట్లో ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచినూనె సర్వం నీళ్ళలో మునిగిపోయి అన్నమో రామచంద్ర అని చౌరస్తలలో నిలబడాల్సిన పరిస్థితి వస్తే పేదోనికి ఇవ్వాల్సిన 10,000 5,000 6,000 కమిషన్లు కొట్టిండ్రంటే ఈ సన్నాసి నాయలు శవాళ్ళు దొరికినా కూడా పిక్క తినటోళ్ళు, శవాల మీద చిల్లర ఏరుకునేటోళ్ళు కాదు, శవాలు దొరికితే కూడా పిక్క తినటోళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళను ఓడగొట్టాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే.
హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి